తమిళనాడు కూడా భారతదేశంలో భాగమే. వి నీడ్ టు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ దేర్. సార్ 3 బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, డిఎంకే, ఏడీఎంకే, టీవీకే. మరి నేషనల్ పార్టీస్ లేవనే డౌట్ మీకు వస్తే, ఏడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది, డిఎంకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. అండ్ డిఎంకే పార్టీ అంటే ఎంకే స్టాలిన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు, కరుణానిధి గారు, వీళ్ళందరూ పార్టీ. ఏడీఎంకే అంటే ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఇప్పుడు ఎడపాడి గారు, వీళ్ళందరూ ఉండే పార్టీ. ఇప్పటి రెండు పార్టీలకి ఒకటే ఐడియాలజికల్ రూట్ ఉంది. అన్నాదురై గారిది జస్టిస్ పార్టీ అని ఉండేది. అప్పట్లో కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. దాని తర్వాత వీళ్ళిద్దరికి గొడవ అయింది. దాని తర్వాత జస్టిస్ పార్టీ నుంచి డిఎంకే వచ్చింది, డిఎంకే నుంచి ఏడీఎంకే వచ్చింది. ఆ పార్టీ చీలింది. రెండు పార్టీలు చాలా పెద్ద పార్టీస్ అయ్యాయి. గత కొన్ని దశాబ్దాలుగా రూలింగ్ లో ఉంటే ఇద్దరు ఈ పార్టీ ఉంటుంది లేదా ఆ పార్టీ ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్స్ లోకి వచ్చిన కొత్త ప్లేయరే విజయ్ గారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని అక్రాస్ ద బోర్డు ఉన్నాయి. ముఖ్యంగా 3 విధాలుగా డివైడ్ చేయాలి. ఫస్ట్ వేరియంట్ లో డిఎంకే కి బంపర్ మెజారిటీ, స్టాలిన్ గారే సీఎం. రెండో కోవలో ఉండే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? డిఎంకే కి 100కి పైగా సీట్లు వస్తున్నాయి. ఈ మిగతా పార్టీలు అన్ని కలిస్తే డిఎంకే ని క్రష్ చేయొచ్చు. ఈ పార్టీల నుంచి ఒక లీడర్ వస్తాడు. కొత్త సంస్థలు అండ్ ఆల్సో యాక్సిస్ మై ఇండియా వీళ్ళందరూ కలిపి టీవీకే ఆల్మోస్ట్ డిఎంకే రేంజ్ వెళ్ళిపోతుంది. ఏడీఎంకే చాలా తక్కువ సీట్లు ఉంటాయి, 20-30 సీట్లు ఉంటాయి. పోల్ ఆఫ్ పోల్స్ అని చెప్పి ఒకటి చేస్తుంటారు. ఇందులో డిఎంకే కి 130, ఏడీఎంకే కి 65, టీవీకే కి 30. ఇది కూడా అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సో లెట్ us all wait for the final result and then we'll talk. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.